అందరికీ నమస్కారం అండి. గతంలో డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఆ మహానుభావుడు ముస్లిం సోదరులు ఈ పల్నాడు ప్రాంతంలో వెనకబడి ఉన్నారు, వారి పిల్లల జీవితాలు బాగుపడాలనే ఉద్దేశంతో ఆనాటి కేంద్ర మంత్రి అయినటువంటి నజ్మా హెప్తుల్లా గారితో మాట్లాడి 9,30,00,000 రూపాయలు తావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ 100 మంది బాలికల యొక్క హాస్టల్, 100 మంది బాలికల యొక్క హాస్టల్, ఐటీఐ కాలేజీ ఆ రోజు నిర్మించడం జరిగింది. తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కొంత పట్టించుకోపోవడం నిర్లక్ష్యానికి గురైంది. అయితే తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన మైనార్టీ శాఖ మంత్రి వాళ్ళైనటువంటి ఫారూక్ గారికి, షుబ్లీ గారికి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేట్ చైర్మన్ మౌలానా ముస్తక్ అహ్మద్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. శాసన మండలి మాజీ చైర్మన్ అయినటువంటి షరీఫ్ గారు కూడా వచ్చి ఇక్కడున్న భవనాలు పూర్తయిన దాన్ని చూసి దాన్ని కూడా రికమెండ్ చేయడం జరిగింది. ఆ రోజు వారు ఇవాళ ఇక్కడున్న ఈ ముస్లిం మైనార్టీలకు సంబంధించిన ఐటీఐ కాలేజీని ఇవాళ ఇక్కడున్న ప్రభుత్వ అధికారులు కొంతమంది ఇవాళ కేంద్ర విద్యాలయానికి తాత్కాలిక ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మా వార్తలు రావడంతో ఈరోజు మేము ఇక్కడికి వచ్చాం. మన ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు అవుతుంది. మరి వాళ్ళ ముస్లిం పిల్లల యొక్క ఐటీఐ కాలేజీని ప్రారంభించమని చెప్పి ఇన్ఛార్జి మినిస్టర్ గారిని, ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని, అలాగే అందరినీ కూడా కలిసి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మా పిల్లల అభివృద్ధి కోసం ఆ రోజు మహానుభావులు పెద్దలు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఇక్కడ ఐటీఐ కాలేజీ కట్టి ముస్లింలకు అభివృద్ధి కోరుకుంటే ఈరోజు మా పిల్లలకి ఐటీఐ కాలేజీ యొక్క చదువును దక్కకుండా ఇవాళ చూడండి, ఇవాళ జర్మన్ దేశంలో కానీ ఇతర దేశాల్లో ఇవాళ ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళకు ఏ విధమైన జీతాలు ఇస్తున్నారో జీతాలు వస్తున్నారో చూస్తున్నాం. ఇవాళ మా ముస్లిం పిల్లల యొక్క జీవితాలు బాగుపడాలంటే, ముస్లిం యొక్క పిల్లల యొక్క అభివృద్ధి చెందాలంటే, మా పిల్లల చదువు అభివృద్ధి చెందాలంటే ఈ ఐటీఐ కాలేజీని వెంటనే వాళ్ళు ఓపెన్ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఇక్కడ కలెక్టర్ గారు తదితర పెద్ద అధికారులు ఈరోజు వచ్చి ఇక్కడ విజిట్ చేసి ఇది కేంద్ర విద్యాలయానికి ఇచ్చే దాని మీద పరిశీలన చేస్తుందని చెప్పి జరిగింది. దాని నిమిత్తం ఈరోజు మా నిరసన ద్వారా ఇవాళ ప్రభుత్వ అధికారులకి, ఇప్పుడు స్థానిక ఎంఆర్ఓ ఇక్కడే ఉన్నారు, ప్రభుత్వ అధికారులకు కూడా మేము తెలియజేస్తున్నాం. సార్, ఈ ముస్లిం మైనార్టీలకు త్వరలో ఈ సంవత్సరం ఈ అకాడమిక్ క్లాసులు ప్రారంభించే విధంగా మీరు కృషి చేయమని చెప్పి వాళ్ళకి మనవి చేస్తూ ఈ కార్యక్రమం చేయనప్పుడు ఈ కార్యక్రమం ఉధృతం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ హాస్టల్ ప్రారంభించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం.